ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ, రాకడా గురుతులని తెలుసుకోవా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. మందసముని ప్రజలు గుడారములు నివసిస్తుండగా, యోవాబుని సేవకులు దండులో నుండగను. మందసముని ప్రజలు గుడారములు నివసిస్తుండగా, యోవాబుని సేవకులు దండులో నుండగను. తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు, తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు ఇది సమయమా, ఇది సమయమా అని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మిమ్మను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన మహాభాగ్యమును బట్టి మీకు వందనాలు తండ్రి. మానవ బ్రతుకులు ఎలా ఉన్నాయో, మీ దృష్టికి మా జీవితాలు ఎంత బాధను కలిగించే విధముగా ఉన్నాయో, లోకంలో విరుచుకుపడుతున్న విపత్తులు ఎంత అలజడిని సృష్టిస్తున్నాయో నాయన, మీ ఆవేదన మాకు అర్థమవుతుంది తండ్రి. మమ్మలను ఎలా ఉండాలని మీరు కోరుకున్నారో ఆ లక్షణాలు కలిగి మేము జీవించటానికి మీ కృప చూపించండి. వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు ఇవ్వండి నాయన. మేము జ్ఞానము లేని వారము తండ్రి. ఎన్నో నిగూఢమైన గూఢమైన సంగతులను మాకు తెలియపరచండి. మీరు ఆశించిన జీవితాన్ని మా బ్రతుకుల్లో మేము కలిగి ఉండడానికి మీ కృప చూపించండి. మాట్లాడుతున్న నాకును, వింటున్న మీ పిల్లలకును మీ కాపుదల దయచేయండి. మీ మాటను అర్థం చేసుకునే స్థితిని మాకు దయచేయండి. మొదటి వర్తమానంగా మంచి మాటలని కుమారుడి ద్వారా తెలియపరిచారు. నా యందును మీరుండి విలువైన మాటలతో మా ఆత్మీయ జీవితాన్ని నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి,
ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులరా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ ఇవన్నీ మనుషులకు ఆర్థికంగా దెబ్బతీసిన ఆధ్యాత్మిక జీవితానికి ఇవన్నీ కూడా ఎంతో నేర్చుకోవడానికి ప్రయోజనకరంగా ఉందన్న సంగతి మనం ఆలోచించాలి. ఈ పరిస్థితుల మధ్య ఎంతమంది దేవునికి దగ్గరవుతున్నారో, ఎంతమంది దేవునికి దూరమైపోతున్నారో దేవుడు పరిశీలన చేస్తున్నాడన్న సంగతిని మీరు గమనించాలి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఎన్నో సంగతులు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడన్న ఒక సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, తిమోతి గారికి రాసిన 2వ ఉత్తరం అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములో, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనములు. చాలాసార్లు ఈ మాట మనం చదువుకున్నాం, మనం విన్నాము కూడా. కానీ చదువుతున్నా వింటున్న ప్రతి మాట మనకు వర్తిస్తుంది అని అనుకోకూడదు మనం ఎప్పుడు కూడా. మీరు బాగా అర్థం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మనకు సంబంధించిందే. అలాగని అన్నీ మనకి అప్లికబుల్ అవుతాయి అనుకుంటే మన పొరపాటు. చదువుదాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు వేరు, మంచి సైనికుడు వేరు. తేడా ఉందా? సైనికుడికి మంచి సైనికుడికి ఏంటి తేడా? మంచి సైనికుడు అంటే యుద్ధానికి ఎదురెళ్ళి ప్రాణం పెట్టాలనుకుంటాడో, సైనికుడైతే ఏదైనా కారణం దొరికితే పారిపోదామని చూస్తుంటాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అంటే, పౌలు గారు ఒక సైనికుని వలె నేను శ్రమను అనుభవించాను, నువ్వు కూడా మంచి సైనికునిలాగా, సైనికుడిలాగా కాదు, మంచి సైనికుడు, మంచి సోల్జర్, నువ్వు శ్రమ పడాలి తిమోతి అని చెబుతూ, సైనికుడు ఎవడును ఎలా ఉంటాడట? సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వానిని, దండులో చేర్చుకునేవారెవరో కెప్టెన్ లేదా మేజర్, ఎవరైతే అతన్ని చేర్చుకుంటాడో, సేనాధిపతి చేర్చుకుంటాడో అతనిని, దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అన్నాడు. చూడండి, ఇది సైనికుడు అనగానే ఇతని గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ప్రియులరా, మన కళ్ళ ముందు ఎక్కువగా జరుగుతున్న సందర్భాలు ఇవి. చాలా నిస్వార్థంగా వాళ్ళు కష్టపడుతుంటారు. మన దేశాన్ని రక్షించటానికి 3 దళాలు ఉన్నాయి. 3 దళాలు అంటారు వాటిని. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ 3 దళాలు చాలా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది, భారతదేశాన్ని కాపాడుతూ ఉంటాయి, మన దేశాన్ని. అయితే సైనికులుగా
ఈ మాట పౌలు గారు ఎందుకు చెబుతున్నాడన్న సంగతి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ప్రతి దేశానికి కూడా సైనికులు ఉంటారు. మీరు ఏ దేశ సైనికులు? ఇండియన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ, ఇలా ప్రతి దేశము కూడా సైన్యం ఉంటుంది వాటికి. ఇక్కడ చెబుతున్న సైనికులు క్రీస్తుకు సైనికులు అన్నమాట. వీళ్ళు ప్రతి దేశానికి సైనికులు ఉన్నట్టుగా యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి సైనికుడు కావాలని కోరుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరు మంచి సైనికులు? ఎవరు? క్రీస్తు యేసుకు మంచి సైనికులు ఎవరో చెప్పాలి మీరు. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తు వారికి మంచి సైనికులు ఎవరు? చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎవరు అనుకుంటున్నారు మీరు? క్రైస్తవులేనా? అయితే వీళ్ళ సైనికులేనా? సైనికుని పని ఏంటి? శుభ్రంగా తినేసి తిరుగుతున్నాడు అనుకోండి, అలాగా సైనికుడేనా? ప్రియ దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు, చైనా ఇండియా ఓ వారి మనకందరికీ తెలుసు. సరిహద్దుల గురించిన మన సరిహద్దుల్లోకి రావాలని 1962 నుంచి కూడా ఎప్పటి నుంచో చైనా దేశం చొరబడడానికి ట్రై చేస్తుంది, చాలా కాలం నుంచి. రీసెంట్గా మన కొన్ని దినాల క్రితం మన సైనికుల మీదకి వారు యుద్ధానికి వచ్చారు. అయితే రైఫిల్స్ ఏమీ తీసుకురాలేదు, కానీ వాళ్ళు ఉపయోగించినవి ఏంటంటే కర్రలు, ఇనుప కడ్డీలు, రాళ్లతో మన కొంతమంది సైనికులను ఇంచుమించుకు ఒక 20 మంది మన దేశ సైనికుల్ని చంపేశారు. అందులోనే ఒక వ్యక్తి కల్నల్ సంతోష్ బాబు, మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రాంతం, సూర్యాపేట. వాళ్ళ నాన్నగారు తల్లిదండ్రుల ఇంటర్వ్యూ చూసినా, వాళ్ళ భార్య ఇంటర్వ్యూ చూసినా చాలా గర్వం అనిపించింది, సంతోషం అనిపించింది నాకు. మీ అబ్బాయి చచ్చిపోతే మీకు ఏమనిపించిందమ్మా అంటే, దేశం కోసం నా బిడ్డ ప్రాణాలు ఇచ్చాడండి అని ఆనందపడుతున్నారు వాళ్ళు. 5 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన, ఒక 500 గజాలు ఫ్లాట్ ఇటు ఇచ్చిన, ఒక డిప్యూటీ కలెక్టర్ జాబు వాళ్ళ భార్యకి ఇచ్చిన, ఆ పేరు వాళ్ళ పిల్లల వరకు అలా నిలిచిపోతూనే ఉంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, సైనికులు చాలా కష్టపడతారండి. వాళ్ళకు శాలరీస్, ఫెసిలిటీస్ చాలా బాగుంటాయని అనుకుంటాం, కానండి వాళ్ళ పరిస్థితులు 2-3 రోజులు వాళ్ళ ఒకే ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి చాలా కష్టపడతారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి, ఈ సరిహద్దుల్లో వారు ఎంత ప్రాణాలకు తెగించి పెడుతున్నారంటే, ఒక ఇంటర్వ్యూ నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక సిపాయి, మన దేశమే, హేమ్రాజ్ పేరు, అతని పేరు ఏం పేరు? హేమ్రాజ్. అతని ఫోటో చూడగానే చాలా బాధ అనిపించిందండి. జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితమే, ఇంచుమించుగా ఒక 5-6 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మన భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులలో గస్తీ కాపుదల కాస్తున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అతన్ని తల నరికేశారండి. ఆ తలకై తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ దేశానికి. ఇది తల్లిదండ్రులకు చెప్పాలి, ఈ విషయాన్ని మేజర్ చెప్పాలి. ఒక మేజర్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఏడ్ చేశాడండి. ఈ విషయాన్ని చెప్పి నేను చూసి చాలా నాకు బాధ అనిపించింది. ఎంతో మనోధైర్యపరచాలంటే వాళ్ళని. సరే, కుమారుడు తల తెగిపోయిందని తండ్రికి తెలిసట. ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మేజర్కి. అప్పుడు తండ్రి మాట్లాడుతున్న మాట చెప్పాడండి. ఎందుకు సార్ మాకు మాట పడుతున్నారు మీరు? నా కుమారుడు తల లేదని చెప్పడానికి మీరు బాధపడుతున్నారు కదా. నా కుమారుడు తల ఏంటో తెలుసా? తల వంచని తల ఎలా ఉంటుందో చూడాలని పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లారు. నా కొడుకు బట్టి గర్వపడుతున్నాను అన్నాడండి. అతను కుర్రోళ్ళు చిన్నపిల్లలండి వాళ్ళు, నిజంగానే గట్టిగా వాళ్ళకి 35 సంవత్సరాల వయసు కూడా లేవు వాళ్ళకి. ప్రియ దేవుని పిల్లలారా, నిజంగా ఎంత దేశభక్తి ఉందో చూసారా? దేశం మీద భక్తి ఎంత ఉందో చూసారా?
దేశం మీద భక్తి కలిగిన వారు, దేవుని మీద భక్తి కలిగిన వారు, అదే టైటిల్. ప్రాణాలు ఇస్తున్నారు, దేశం మీద భక్తితో ప్రాణాలు ఇస్తున్నారు. ప్రతి కుటుంబము నుంచి ఒక సైనికుడు రావాలని కోరుకుంటున్నారండి. ప్రియ దేవుని పిల్లలరా, నిజంగా ఈ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడండి సైనికుడు జీవితం చాలా గొప్పది, స్ఫూర్తిదాయకమైనది. ఒక క్రైస్తవుడు బాగా నేర్చుకోవలసినటువంటి, ఒక హ్యాట్సాప్ చెప్పవలసినటువంటి ఓ పాత్ర సోల్జర్స్, సైనికులదని నాకు అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు ఎప్పుడో ఏమన్నాడు తెలుసా? తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నువ్వు శ్రమ పడాలి. ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఏజ్ ఎంత ఉండాలి తెలుసా అండి? ఎంత ఉండాలి తెలుసా? ఏజ్ 18 సంవత్సరాలు. కొన్ని ప్రాంతాలలో 16 నుంచి 21 సంవత్సరాలు లోపు ఉన్నవారు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఈ ఆర్మీలో జాయిన్ అయ్యే ఈ సైనికులు 18 సంవత్సరాలు అనుకుంటే, ఒకవేళ 15 సంవత్సరాలు వచ్చాడు అనుకోండి, జాయిన్ చేసుకుంటారా? ఏమ్మా, జాయిన్ చేసుకుంటారా? 14 సంవత్సరాలు వస్తే జాయిన్ చేసుకోరు. ఎందుకు జాయిన్ చేసుకోరు? పిల్లలు కదా వీళ్ళు, చిన్నపిల్లల్ని ఎవరు జాయిన్ చేసుకుంటారు? సైనికుని కాల్చమంటే పక్కన కాల్చేస్తారు వీళ్ళు. కాబట్టి పిల్లలు మీరు జాయిన్ అవ్వకూడదు, వయసు రావాలి, వాళ్ళు జాయిన్ అవ్వాలి. సైనికుడుగా ఉండేవాడు వయసు రావాలి, పిల్లలుగా ఉండకూడదు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఒకప్పుడు సైన్యాన్ని సమకూర్చుకుంటున్న దినాలలో వారికి ఏజ్ లిమిట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము, బైబిల్ చూడండి ప్రియులారా, సంఖ్యాకాండము 1వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ శానలను బట్టి నీవును అహరోనును లెక్కించవలెను. ఎంత ఏజ్ ఉండాలి? 20 పైబడి ఉంటే వారు సైనికులుగా ఉండే వయసు వచ్చింది. పెళ్ళి వయసు రావాలంటే ఎంత ఉండాలి? పెళ్ళి కొడుకు అయితే 21, పెళ్ళి కూతురికైతే 18, 19. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా, సైనికుడిగా ఉండటానికి ఏజ్ నిర్ణయం అనేది, లిమిట్ అనేది ఏర్పడింది. బైబిల్ ప్రకారంగా ఇశ్రాయేలీయుల్లో అయితే 20 సంవత్సరాలు పైబడిన వారిని సైనికుడిగా చేర్చటానికి వయసు వచ్చిందని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉండమన్నాడు కదా. ఇప్పుడు క్రీస్తుకు మంచి సైనికుడిగా ఉండేవారికి వయసు ఎంత ఉండాలి? మీరు చెప్పాలి. వయసు రావాలా వద్దా? ఇది నాకు మీరు ఆలోచించి చెప్పండి ఒకసారి. క్రీస్తు యేసు సైనికుడికి వయసు రావాలా వద్దా? లోకములో సైనికుడిగా చేరాలంటే వయసు రావాలా వద్దా? రావాలి. క్రీస్తు యేసుకు సైనికుడిగా చేరాలంటే వయసు రావాలా వద్దా? రావసలేదా? ఒక 90 సంవత్సరాల నోడీలు చేరితే బాగుంటుందా? ఒకవేళ చేరడం ఏం చేస్తాడు? సరిగ్గా ఆయన పరువు తీసేయడం తప్ప ఏం చేయడు. ఇప్పుడు ఏమ్మా, నా మాట మీకు అర్థమైంది అందరికీ? క్రీస్తు యేసు సైనికుడి యొక్క వయసు రావాలంటే వయసు రావాలా వద్దా అనేది నాకు చెప్పాలి ముందు. మీరు రావాలి. ఎంత రావాలి? అండి, సైనికుడి పని ఏంటండి? సైనికుడి పని ఏంటట? శత్రువుతో పోరాడాలి. ఎవరా శత్రువు? ఎవరు? ప్రపంచానికి శత్రువు ఒకడున్నాడు. ఎవరు? సాతాను. కనబడతాడు వాడు? కనబడని ఒక శత్రువుతో మనం యుద్ధం చేయాలి.
ఆ యుద్ధం చేసే సైనికుడు ఎవరంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడట. ఒక మాట అడుగుతున్నాను, మనల్ని సైనికులు అని అనొచ్చా అండి? మనల్ని అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా? చెప్పాలి, టక్కమని చెప్పాలి. అనొచ్చా? ఎందుకు అనొచ్చు? ఎందుకు అనొచ్చు చెప్పాలి నాకు. అది వెరీ గుడ్. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ మాట పోనీ మనకు వర్తిస్తుంది అంటారా? పౌలు గారు తిమోతికి చెప్పిన మాట మనకు అప్లికబుల్ అవుతుందా? అవుతుందా? తిమోతి మంచి సైనికుల వల్లే పోరాడడం, కానీ నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని, అయ్యి బాబాయ్ మనం సైనికులు అంట. సైనికులకు ఉండాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయి మనకి. అసలు సైనికుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, అతని పనేంటి? కొన్ని మాటలండి మనకు అప్లై చేసేసుకోకూడదు. మనం చచ్చిపోయిన సమాధుల మీద ఇతడు ప్రభునందు నిద్రించాను, ఇతన ప్రభునందు నిద్రపోయాడా? నిద్రపోవడం నిజమే, కాకపోతే ప్రభునందు మాత్రం కాదు అది. పరలోకపు పిలుపు ఎవరికి? ఈయనగా చాలా గొప్పవాడని పిలిచాడు. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ చూస్తుంటే ఎవరికి పడితే వాళ్ళకి వాడుకోకూడదు. ఈ మాటలు ఎవరికి పడితే వాళ్ళకి వాడుకోకూడదు. అవి కొన్ని ఉంటాయి, ఆయన అందరికి వర్తించేస్తాయి. అవి దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే ఇది బాణం సరిపోయింది మనకి, ఇది బాణం ఉంది, ఇది ఓకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే అందులో మనం ఉన్నాం కాబట్టి అందరికీ సంబంధించింది ఇది. సైనికుడులా నువ్వు శ్రమను అనుభవించు అంటున్నాడంటే ఇది మనకి సెట్ అవ్వటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో సైనికులు, మన ప్రధానమంత్రి గారు స్త్రీలకు కూడా అవకాశం ఇచ్చారు ఇప్పుడు సైనికులుగా ఉండడానికి. స్త్రీలకు కూడా ఇప్పుడు క్రైస్తవులు కూడా, క్రీస్తు కూడా సైనికుడిగా ఉండే ఒక అవకాశం ఇచ్చాడు మనకి. స్త్రీలు కూడా సైనికులుగా ఉండాలి. విచిత్రం ఏంటి చెప్పమంటారా? భర్త సైన్యంలో చనిపోతే బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయి? భార్య, పిల్లలు, తల్లిదండ్రులు. కానీ క్రీస్తు సైనికుడుగా ఉన్న ఈ సందర్భాల్లో భర్త పోయాడు అనుకోండి, బెనిఫిట్స్ ఎవరికి వస్తాయి? ఎవరికన్నా రావు. భార్య బెనిఫిట్ భార్యదే, భర్తదే, అమ్మదే, నాన్నదే, పిల్లలదే. చూసారా? ఎవరైతే మనం సైన్యంలోకి వెళ్ళకపోయినా, ఇక్కడ చాలామంది ఉన్నాం, ఒక్కరు కూడా సైన్యంలో లేరు. మనం మిలిటరీలో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అయినా బ్రహ్మాండంగా బతకడం లేదు, మనం హ్యాపీగా సాగిపోతుంది మన జీవితం. కానీ ఒక్కటి చెప్తున్నాను ప్రియులారా, పరలోకానికి చేరాలంటే ఖచ్చితంగా క్రీస్తు సైనికుడుగా నువ్వు చేరాలి. కన్ఫర్మ్. క్రీస్తుకు మంచి సైనికుడుగా ఉంటేనే ఖచ్చితంగా పరలోకపు ప్రవేశం. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఒక మంచి స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. రైట్. ఇప్పుడు మనం సైనికులుగా ఎప్పుడు అవుతామో మీరు చెప్పాలి ఒకసారి. మనం సైనికులుగా ఎప్పుడు అవుతాం? ఎప్పుడు పిలువబడతాం? ఏమండి? మనం సైనికులుగా మారాలంటే కొన్ని సంగతులు ఉన్నాయి ప్రియులారా. ఒక 5 సందర్భాలు మేము ముందుంచుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకసారి చూడండి. మొదటిగా, క్రీస్తు సైనికుడిగా మనం ఎదగాలి అంటే ఖచ్చితంగా మనకు కూడా వయసు రావాలి. లోకంలో సైన్యంలో చేరాలంటే ఒక 20 ఏళ్ళు రావాలని వయసు నిర్ధారణ చేస్తున్నారు కదా. మరి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా సైనికుడిగా నువ్వు ఉండాలి అంటే, పిలువబడాలి అంటే, నిన్ను చేర్చుకోవాలి అంటే నీకు కూడా ఒక వయసు రావాలి. ఆ వయసు ఎప్పుడు వస్తుంది? 10, 20, 30, 40, 50 కాదు. ఎప్పుడైతే బాప్తిజం పొందారో, ఎప్పుడైతే దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుందో, ఆ రోజు నీకు వయసు వచ్చేసింది. మొదటిగా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. జాగ్రత్తగా పాయింట్ వైజ్గా జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు.
సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. జాగ్రత్తగా మీరు మనసు పెడితేనే తప్ప ఈ వచనాలు మీకు అర్థమవు. ఏమండి? రైట్. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు, ఆ పదాలు మిమ్మల్ని అడుగుతానండి. శరీర సంబంధులైన మనుషులే అనియు, ఎవరు శరీర సంబంధులైన మనుషులు అంటే ఎవరు? లోకానుసారంగా నడుచుకునేవారే శరీర సంబంధులు. బాప్తిజం తీసుకునే 30 ఏళ్ళు అయిందండి, 40 ఏళ్ళు అయిందండి, కాకపోతే అది మానలేదు, ఇది మానలేదు, ఇది మానలేదు. ఏంటి ఉపయోగం దానివల్ల? ఏం ప్రయోజనం లేదు దానివల్ల. రైట్. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చాను అన్నాడు. చూడండి ఏమండి, ఎవరిని పసిబిడ్డలు అంటున్నాడు? క్రీస్తునందు పసిబిడ్డలే అంటున్నాడండి. ఎవరెలో బాప్తిజం తీసుకుని శరీరానుసారంగా నడుచుకుంటున్నవారా పసిబిడ్డలు అంటున్నవారు? లేక వీళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా పసిపిల్లలను పోలుస్తున్నాడా వీళ్ళని? ఏమండి, అప్పుడప్పుడు అంటాం, రే నువ్వు బచ్చాగాడు అంటారు. ఒక సరిచేరా ఎదుటి చూడని తిట్టేటప్పుడు ఎలాంటి సందర్భాలు ఉపయోగిస్తారు. ఏమండి, ఎంతో జ్ఞానం ఉన్నా దేవునికి నచ్చని క్వాలిటీస్ మనలో ఉంటే నువ్వు పసిపిల్లవాడివి, నీలో ఎదుగుదల లేదు. బాప్తిజం తీసుకున్న తర్వాత ఎదగాలి. ఒక్కొక్క తప్పు, ఆ తప్పు, ఈ తప్పు లోకంలో అలా ఇలా తిరుగుతున్నావంటే నువ్వు ఇంకా కిడ్డు, నువ్వు పసిపిల్లవాడు, నువ్వు ఎదగలేదు. నువ్వు ఆ మాట అన్నాడు చూడండి అక్కడ. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాటలాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. ఇక్కడ చూడండి, మీరు ఇంకాను అండర్లైన్ చేయండి, మీరు ఇంకాను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై అంటే పసిపిల్లల వలె ఉన్నారు కారా అంటున్నాడు అండి. అంటే పసిపిల్లలు అంటే ఎవరు? బాప్తిజం తీసుకున్న రోజున మనం ఎవరు అన్నమాట? కొత్తగా జన్మించాము అంటే పిల్లలం. మరి పిల్లలుగా ఉన్నవాళ్ళు ఏమవ్వాలి? రోజు రోజుకి ఎదగాలి. లోకంలో సైనికుడిగా చేరాలంటే వయసు రావాలి. క్రీస్తు సైనికుడిగా చేరాలి అంటే కూడా భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఒక వయసు రావాలి. ఎలా వస్తుంది అది? మీకు వయసు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ఎప్పుడు? బాప్తిస్మం తీసుకున్న రోజు మొదలుకొని పసిపిల్లలుగా ఉన్న మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే వయసు మనకు వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక సందర్భం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. అందరినీ తినవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి. కాలమును బట్టి చూస్తే, ఏది ఇప్పటిక 1950 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించుగా, ఇంకా మనం బాగా అర్థం అవ్వాలంటే 2000 సంవత్సరాలు అయిపోయింది అనుకుందాం. అప్పుడు అంటున్నాడు ఈ మాట, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు వలె ఉండవలసిన వారై ఉండగా. అప్పుడు ఎలా ఉండాలట? కాలాన్ని బట్టి చూస్తే అప్పుడే ఎలా ఉండాలట? బోధకులుగా ఉండాలట. మరి 2000 సంవత్సరాలు అయిపోయింది, ఎలా ఉంటున్నారు? ఆదికాండం అనగానే ప్రకటన గ్రంథం వెతుక్కుంటారు. ఓకే, నైట్ చూడండి. ఇప్పుడు దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. అంటే ఇప్పుడు డిగ్రీలోకి వెళ్ళిపోయినోడికి ఏబిసిడీలు చెప్తే ఎలా ఉంటుంది? డిగ్రీలో ఉండాల్సినోడు ఏబిసిడీలో ఈ రాయరంటే ఎలా ఉంటుంది? నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అలాగా భక్తిలో బోధకులు స్థాయిలోకి ఉండిపోవలసిన క్రైస్తవులు, దేవుని పిల్లలు అండ్ బోధకులుగా ఉండమన్నారంటే అందరినీ తెగ చెప్పేమని కాదు. చెప్పేవాడికి వాక్యం తెలిసి ఉండాలి.
అవగాహన వచ్చి ఉండాలి, అతనికి వాక్యం మీద పట్టు ఉండి తీరాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సబ్జెక్ట్ ఉండాలన్నమాట. చదవండి. ఇదిగో మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. ఇప్పుడు శిశువు ఎవరు చెప్పండి? పిల్లలంటే ఎవరు? అనుభవం లేనివాడు. ఏ విషయంలో? లోకంలోనా? అది మాస్టర్లు అందులో. మనం లోకంలో అయితే మాస్టర్లు అందులోనే. ఏ విషయంలో అనుభవం? నీతి సత్యవాక్య విషయములో, నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు కనుక అతను శిశువు. చూసారా? వాక్యపు అనుభవము లేని వారు ఎవరంట? పిల్లలు, పసిపిల్లలు. పసిపిల్లల్ని సైనికుడిగా చేర్చొచ్చా? ఏ వాక్యం తెలియని వాడిని సైనికుడని పిలవచ్చా? చూసారా? మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, సైనికుడిగా, క్రీస్తు సైనికుడిగా వయసు ఎప్పుడు వస్తుందంటే మనకి ఒకటే, వాక్యము విషయములో ఎదగాలి. అది నోట్ చేయండి, మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. నెక్స్ట్ పాయింట్ చూడండి. వయసు వచ్చిన వారు అభ్యాసం అంటే ఎక్సర్సైజు, మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. పసిపిల్లలకి ఆహారం పెడతారండి? పసిపిల్లలకి బలమైన ఆహారం పెడతారు. మాంసం వేసి పెట్టేస్తారు వాళ్ళకి. అంచెలంచెలుగా పాలు తాగాల్సిన సమయం దాటిపోయేంత వరకు కూడా అదే ఉంచి ఆ తర్వాత అంచెలంచెలుగా ఆహారాన్ని పెంచుకుంటూ బలంగా పెడుతూ ఉంటారన్నమాట. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ పౌలు గారు చెబుతున్న ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటేనండి, వాక్యం విషయంలో అనుభవం లేకపోయినా, వాక్యం విషయంలో ఎదుగుదల లేకపోతే మనకు సైనికుడిగా చేరే అవకాశము లేదు. ఎఫెసీ పత్రిక 4:14 మంచి మాట చూడండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4:14. ఎఫెసీ పత్రిక 4:14. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి, ఏమండి జాగ్రత్తగా చూడండి, పసిపిల్లలుగా ఉండమంటున్నాడా వద్దంటున్నాడా? ఉండమంటున్నాడా వద్దంటున్నాడా? ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండకండి అన్నాడు చూడండి. ఉండొద్దు అన్నాడు చూడండి. అంటే పసిపిల్లలుగా ఉండమన్నాడు వద్దన్నాడా? ఈ సందర్భంలో ఉండమన్నాడా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? పసిపిల్లలు ఎలాగైతే ఎవరు మాట పెడితే వాళ్ళు మాట నమ్మేస్తారేళ్ళు. పసిపిల్లలు ఏం చేస్తారు? ఎవరి వాక్యం చూసినా రైట్గా ఉందంటే ఏంటి? ఎవరి ప్రసంగం వింటే నీకు చాలా రైట్గా ఉంటుందండి, నీకు అర్థమేంటి చెప్పండి? అంటే ఆ తప్పుడు సిద్ధాంతంలో ఉన్న అది రైతే ఇది రైతే, ఎందుకో కన్నా నాకు రెండు రైట్గానే ఉన్నాయండి అంటే నీకు బొత్తిగా ఏమీ తెలియదు అనమాట. నువ్వు పిల్లోడివి, నువ్వు సైనికుడు కాదు. నువ్వు సైనికుడు వయసు రాలేదు ఇంకా రాదు ఎప్పటికీ నీకు. చిన్నపిల్లలండి ఎవరు ఏం చెప్తే తింటారా? అంటారా? ఒక అబద్ధాన్ని చెప్పిన నమ్ముతారా వాళ్ళు? తెలుసండి, అలా మనం నమ్మం. ఒక నిజాన్ని అబద్ధం చేసి నమ్ముతారు, ఒక అబద్ధాన్ని నిజంగా చెప్పినా నమ్ముతారు వీళ్ళు. అలాంటి లక్షణాలున్న క్రైస్తవులైన వారు ఎవరన్నా ఉన్నారా? మీరు పసిపిల్లలు, మీకు ఇంకా క్రీస్తు సైనికుడు అనే ఆ అర్హత నీకు లేదు. ఇంకా ప్రియ దేవుని పిల్లలారా,
అందుకే దేవుని ప్రణాళిక ఎప్పుడైతే ఎవరికి తెలిసిపోతుందో అప్పుడు వారికి వయసు వచ్చిన వారు మీరు సైనికులుగా ఉండొచ్చు అన్నమాట. అంటే సైనికుడుగా ఉండేవారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? మొట్టమొదటిది వాక్యములో ఎదగాలి. బాప్తిజం తీసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత ఎదిగావు వాక్యంలో? ఎంత ఎదిగాం? ఏమాత్రం ఎదిగాం? ఎదిగారా ఏమన్నానే? లాక్డౌన్ టైంలో ఏమైనా బాగుపడ్డామా? ఇంకా భక్తిహీనం అయిపోయామా? చెప్పాలి. ఏమంటే లాక్డౌన్ టైంలో ఏమన్నా బలపడ్డామా దేవుడికి, లేదా ఇంకా దూరం అయిపోయామా? చెప్పండి, ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. సెకండ్ పాయింట్, రెండవ పాయింట్ కూడా చూడగలిగితేనండి, రక్షణ విషయంలో ఎదగాలండి వీళ్ళు. సైనికుడిగా ఉండేవారికి వచ్చే వయసు రక్షణ విషయంలో కూడా ఎదగాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఏమండి, దేవుడు దయాళుడని ఎలా తెలియాలి మనకి? రుచి, టేస్ట్ చేయాలి. చూడండి, టేస్ట్ చేసి ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వం, ఏమన్నా ఏ రకమైన దుష్టత్వమైనా పర్వాలేదు, అది ఉండాలి, ఉండకూడదు. సమస్తమైన కపటం ఏమైనా ఉందా? వేషధారణ ఉండొచ్చా? ఉండకూడదు. అసూయ ఉండొచ్చా? ఉండకూడదు. సమస్త దూషణ మాటలను మానేసి, ఇవన్నీ మానేయాలండి. ఏమేమి మానుకోవాలి చెప్పండి ఒకసారి? సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానేయండి. సైనికుడిగా చేరాలనుకుంటున్న మీరు మానేయండి. క్రీస్తు యేసు మంచి సైనికుడిగా చేరాలనుకుంటున్న మీరు మానేయండి. అసలు మీకు సైనికులుగా ఉండే అర్హత మీకు లేదు ఇవి ఉంటే అని చెప్తూ, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఎగ్జాంపుల్ ఏంటండి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనుపాల వలన. ఏం పాలు? మనకు ఆవు పాలు తెలుసు, గేదె పాలు తెలుసు మనకి. ఏం పాలు ఇక్కడ? వాక్యమును, నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. రక్షణ విషయములో ఎదగాలి. మళ్ళీ చెప్తున్నాను, లోకంలో సైన్యంలో చేరాలంటే 20 సంవత్సరాల వయసు ఉండాలి అని మనకు అర్థమైంది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా చేరాలి అంటే వయసు ఎంత ఉండాలి? అర్హతలు ఏముండాలి? 1, వాక్యములో ఎదుగుదల ఉండాలి అని నేర్చుకున్నాము. 2, రక్షణ విషయంలో కూడా ఎదగాలి సైనికుడైన వాడు. ఎలా ఎదగాలంట? నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటున్నటువంటి ప్రియులారా. పాలు ఎలా ఉంటాయండి? నల్లగా ఉంటాయి, తెల్లగా ఉంటాయా? తెల్లగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయండి. ఎంత తెల్లగా ఉంటాయో, హిమము అంత మంచిగా ఉంటాయి, చాలా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు తెలుపును దేంతో పోలుస్తారు తెలుసా అండి? పెద్దలు ఏమని పిలుస్తారు తెలుసా? దేంతో పోలుస్తారు అండి? శాంతికి చిహ్నంగా చెప్తారు. ఇంకా పరిశుద్ధత, పవిత్రత. అందుకే తెల్ల పౌరాలు ఎగరేస్తుంటారు, చూసారు మీరు ఎప్పుడన్నా? అంటే పాలకున్న ఓ మంచి క్యారెక్టర్ గుణం ఏంటంటే ఓ పరిశుద్ధతగా అని తెచ్చి పెడుతుంది మనకి. పరిశుద్ధత. అలాగని తెల్లగా ఉన్నవన్నీ కూడా పాలు కదండి. ఫినాయిల్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పాలు కదా తాగేసారు అనుకోండి. కళ్ళు కూడా ఎలా ఉంటుంది? అది తెల్లగా ఉంటుంది, నొగలు కక్కేస్తుంటుంది. అది తెల్లగా ఉన్నవన్నీ కూడా పరిశుద్ధతకు చెందినవని తీసుకోకూడదు మనం అవి. ప్రియులారా, ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ఈ నిర్మలమైన వాక్యం అనే పాలు అని ఎందుకు అన్నాడు తెలుసా అండి? ఎంత మంచి పేరు, నిర్మలమైన వాక్యం పాలు అంటే. ఎందుకన్నాడు అలాగా అండి? ఎందుకన్నాడు అలాగా?
వాక్యం అనే పాలకున్న నిర్మలత్వంకి దేనికి ఉండదండి అసలు. లోకంలో పాలు చూడండి, 2-3 చోట్ల తిరిగాను నేను మంచి పాలు కోసం. ఫస్ట్ రోజు బాగా వేసారు, తర్వాత రోజు నుంచి పెరిగి పెడుతుంటే చలివిడి ముద్దలా ఉంటుంది. అది చలివిడి తిన్నట్టు ఉంటుంది. అది పెరుక్కున్న రుచి లేదు, ఆ వెన తగలడం లేదు, పెరుగు కంటే గట్టిగా అయిపోతుంది. ఇది అమ్మ ఎన్ని డూప్లికేట్, ఎంత కల్తీ అండి బాబు. వాక్యం కూడా కల్తీ వచ్చేసింది. కల్తీ వాక్యం, కల్తీ పాలు తాగితే ఎలా ఉంటుందండి? బాగా ఎదగాలంటే శిశువు ఏం తాగాలి? తల్లిపాలు తాగాలి. కల్తీ పాలు తాగితే ఎదుగుదల ఉండదు, పాపం ఎదుగుదల ఉండదు. ఈరోజు కల్తీ వాక్యం మనం వింటున్నాం అనుకోండి, ఏమైపోతాం చివరికి? మనకు తెలుసు, కొంతమంది వాక్యం చెప్పడం అంటే అర్థమేంటి తెలుసా? చాలామంది వాక్యం చెప్తారు, కొంతమంది వాక్యం చెప్పడం తిట్టడమే వాక్యం చెప్పడం. తెలుసా మీకు? తెలుసా? కొంతమంది వాక్యం చెప్పడం అంటే అర్థమేటకుండా తిట్టడమే వాక్యం చెప్పడం. ఆ తిడుతుంటే వింటున్న వరకు ఉంటుంది, ఎంత బాగా తిట్టాడు రియాలా, సరిగ్గా టీవీ ఆన్ చేసుకుని ఎదరగొట్టేసాడు ఇయాలా, ఓ సినిమా థియేటర్కి వెళ్ళిపోయి చిరగొట్టేసాడు ఇయాలా. ఏంటి పనులు? వెనకటికి ఒక ఆయన ఉండేవాడండి, పేరు గీరు ఏమొద్దు కానీ సరిగ్గా మందు తాగుతూ వాక్యం వినేవాడట. ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడా అన్న, నాకు తెలిసి బాగా. ఆ టేప్ రికార్డర్ పెట్టుకుని, ఇప్పుడు టేప్ రికార్డర్ టైం అది, ఇప్పుడు సీడీలీ కాదు, సరిగ్గా మందుకాయ పెట్టుకుని మంచి కూర స్టఫ్ తయారు చేసుకుని భలే కొట్టాడు దెబ్బని తినకూడట ఇలాగా. పాప వాళ్ళ భార్య అన్నీ చూసిందట, చూసి తీటి వాక్యానికి దీనికి సంబంధం లేదు కదా, భలే కొట్టాడు అంటే తినేస్తున్నాడు తాగేస్తున్నాడు అనుకుని. ఏమన్నా బాగుందండి ఇది ఏమన్నా బాగుందా అంటే? దీనికన్నా ప్రమాదకరమైన లక్షణాలు ఉంటాయండి మనుషులు. అసూయ ఇవన్నీ ఉన్నాయి చూసారా? అమ్మో అవి వీటికంటే ప్రమాదం, వీటికంటే డేంజర్. అంతంత అసూయ పెట్టుకు తిరుగుతూ ఉంటారు మనుషులు, కనపడరాయి. అవి ఎంత ప్రమాదం అండి, అవి బయట కనిపించవయి. వ్యభిచారాల కన్నా, ఈ తాగుబోతులకు తినడం కన్నా పెద్ద ప్రమాదం ఇవి. వీటి గురించి మాత్రం ఎప్పుడూ కూడా మనం ఆలోచించం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి కల్తీ వాక్యమే, కల్తీ పాలే తాగుతూ అబద్ధ బోధలు వింటూ నువ్వు పెరిగావనుకో, రేపొద్దుట ఎలా అవుతాం మనం? సైనికుడు రక్షణలో బాగా ఎదుగుతామా? అదగం. మన చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడండి, మేసాల గుర్రప్ప అని ఒక ఆయన గురించి విన్నారు ఎప్పుడన్నా మీరు? విషపు మనిషి, విన్నారా సార్? రైట్. విషపు మనిషి అయినా అలా కుటుంబంలో ఎవరో పాముగారు చచ్చిపోతే చిన్నప్పటి నుంచి కూడా అతనికి విషం కొంచెం ఎక్కిచ్చాడు అన్నమాట వాళ్ళ నాన్నగారు. పెద్ద దిగిన తర్వాత అంటే ఏ పాము గరిచినా నా కుమారుడికి ఏమీ కాకూడదో అని విషం ఎక్కిచ్చాడు. కానీ ఇతను ఎవరినైనా కరిచాడు అనుకోండి, అవతల చచ్చిపోయేంత ప్రమాదం. చూసారా? ఇతనికి ఎలా తెలిసిందో దేవుని దయ, వాక్యం తెలిసింది, క్రీస్తులోకి వచ్చాడు. ఓ మంచి పాట కూడా రాశాడు అతను. నిలువెల్లా ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పాన్నయ్యా అని ఓ పాట, మంచి పాట రాశాడు అప్పట్లో. విన్నారు మీరు అతని గురించి? సాక్ష్యం అప్పట్లో తీసుకొచ్చేవారు. అంత చూసారా? కొంచెం విషం ఎక్కటం వల్ల ఏమైపోయాడు? విషపు మనిషి అయిపోయాడు. కొంచెం నకిలీ వాక్యం, కల్తీ వాక్యం అలా ఎక్కేసింది అనుకో లోపలికి. ఏమైపోతాడు? పెరిగి వయసు వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోతాడు? నేను క్రీస్తు సైనికుడు అంటాడు. సైనికుడిగా ఉండి ఎవరిని కలుతాడు? సాతాన్ని కాల్చడం మానేసి పక్కన కలుతుంటాడు, మనల్ని కలుతుంటాడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే దేవుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడంటేనండి, పాలు తాగేవారిగానే ఉన్నామనుకోండి మనం, నువ్వు ఎప్పటికీ పిల్లలే, అంతే కదండి. అందుకే అబ్రహాము గారు ఇస్సాకు విషయంలో ఏం చేశాడు? ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయం 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. పాలు విడిచాక ఏం జరుగుతుంది చూడండి, వెరైటీ ఫంక్షన్ ఇది. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేయించాడంట. గొప్ప విందు.
పాలు విడిచిన తర్వాత అండ్ పాలు ఎంతకాలం తాగుతారండి? తల్లి దగ్గర పాలు ఎంతకాలం తాగుతారు పిల్లలు? అమ్మా 2 అంతేనా? 3 ఇంకా బాగోదులేండి. ఇంకా 2-3 సంవత్సరాలు, గట్టిగా 4. ఆ తర్వాత ఏం తినాలి? పెద్ద దిద్దు కానీ ఇంకా పాలే తాగుతున్నాడు అనుకోండి, ఏ మిల్క్ డైరీకి వెళ్ళి చక్కని పాలు తెచ్చుకుని నేను ఇంక చిన్నప్పుడు కూడా నాకు ఇదే అలవాటైంది ఇంకెలాగే తాగుతూ ఉంటాను అన్నాడు, ఉండగలరా? పాలు తాగే స్టేజు కొంతవరకే, 2-3 సంవత్సరాలు అంతే. ఆ తర్వాత బలమైన ఆహారం తినాలి. మరి క్రీస్తులోకి బాప్తిజం పొందిన నువ్వు ఎంతకాలం వాక్యం, నిర్మలమైన వాక్యం అనే పాలు ఎంతకాలం సేవించాలి? ఎంతకాలం అండి? ఎంతకాలం సేవించాలి? ఎంతకాలం సేవించాలి? అందుకే వాక్యంలో చాలా విషయాలు మరలా తెలుసుకున్న వాటిని అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళకుండా ఉండకూడదు. లోతులోకి వెళ్ళిపోతుండాలి. సత్యమైనది మీరు పైనే పరిశీలించుచున్నారు, కానీ లోతుల్లోనికి సత్యం అనేది బహు లోతుగాను దూరంగా ఉందన్నాడు. వాక్యపు లోతుల్లోకి వెళ్ళటం లేదు. లోతుల్లోకి వెళ్ళటం లేదంటే మనం ఎవరమన్నమాట? చక్కగా కథల్లాగా ఉన్నాయో అర్థమవుతుందంటే అర్థమేంటి? చిన్నపిల్లలకి ఎలాంటి చెప్తారండి? లోతుగా ఉన్నా చెప్తారా, కథల్లాగా ఉన్నా చెప్తారా? కథల్లాగా. ఈరోజు లోతుల్లోకి వెళ్తుంటే మాకు అర్థం అవుతలేదు అని అన్నారు అనుకోండి, మనం ఎవరో అన్నమాట. ఇంకా ఎదగలేదు మనం. మీరు సైన్యంలో పనికిరారు. మీరు క్రీస్తు సైన్యంలో చేరటానికి మీరు పనికిరారు. మీకు పరలోకపు ప్రవేశం దొరకదు. అర్థం చేసుకోండి ఏమండి. ఇంకొక మాట చూద్దాం ఇప్పుడు. ఇంకొక మాట నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే 2 విషయాలు చెప్పాను. ఒకటే వాక్యములో ఎదగాలి. సైనికుడైన వాడు, సైనికుడికి వయసు ఎప్పుడు వస్తుంది? క్రీస్తులో ఉండే సైనికుడికి వయసు ఎప్పుడు వస్తుందట? 1 వాక్యములో ఎదుగుదల ఉండాలి, 2 రక్షణలో ఎదుగుదల ఉండాలి, 3 బుద్ధి విషయంలో కూడా ఎదుగుదల ఉండాలి. ఉండాలా వద్దా? చూడండి ఒకసారి 3వ పాయింట్ అది, 3వ విషయం అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20 వచనం. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20 వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి అన్నాడు. చూడండి మళ్ళీ, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక అంటే పసిపిల్లలుగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఏమా కల్మషము లేకుండా ఉండటంలో పసిపిల్లల్లా ఉండాలి. దాని విషయాన్ని పక్కనెట్టేయండి. బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? మనం పెద్దవారుగా ఉండాలి. దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి అంటే చెడును చేయటంలో మీరు పసిపిల్లలు చెడు చేయరు, వాళ్ళు వ్యభిచారం చేయరు, తాగరు, జాగ్రత్తం చేయరు, దొంగతనాలు వెళ్ళరు, కొట్లాటలకు ఇవన్నీ చూస్తుంటే పిల్లలకి అలాంటి ఆలోచనలు అయితే పనిగట్టుకుని పగ తీర్చుకునే కార్యక్రమాలు అయితే ఉండవు, వాళ్ళకి ఉండవు. అంటున్నాడు, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. చెడు పనులు చేయటంలో శిశువులుగా ఉండాలంటే ఏమీ తెలియని వారుగా ఉండాలి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి. చూడండి, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక కొన్ని పనులు చేసేస్తుంటారు, వాళ్ళకి తెలియదు తప్పు అనేది. అలా చిన్నపిల్లలు ఎలాగైతే చీటికి మాటికి పొరపాట్లు చేసేస్తూ ఉంటారో అలాంటి బుద్ధి క్రీస్తు సైనికుడిగా చేరే నీకు ఉండడానికి వీల్లేదు. ఏమండి, లోకంలో బుద్ధి కలిగి ఉండటం వేరు, దేవునిలో బుద్ధి కలిగి ఉండటం వేరు. 2 ఒకటి కాదు, ఒకటే వేరువేరా? అండ్ లోకంలో బుద్ధిమంతులు అంటే ఎవరు? దేవునిలో బుద్ధిమంతులు అంటే ఎవరు? చెప్పాలి. బుద్ధిమంతులు అంటే ఎవరండి? మీరు ఎవరిని అనుకుంటున్నారు బుద్ధిమంతులని? మీరు చాలామంది మంచి బుద్ధిమంతుడు అని అంటారు. ఆ బుద్ధి అంటే ఏంటి మనకు తెలియపోయినా కానీ. అంటే బుద్ధి అంటే ఏంటి? లోకంలో బాగా చదువుకుంటాడండి, ఎవరి జోలికి వెళ్ళండి, ఎవరికి రూపాయి పెట్టడండి, మంచి బుద్ధిమంతుడండి, బటన్స్ ఇక్కడ దాకా పెట్టుకుంటాడండి, ఇక్కడ దాకా పెట్టుకుంటాడండి.
మన లక్షణాలు మన మన ఆలోచనలు ఇవి. అలా మెత్తగా ఉన్న వాళ్ళని చాలా మంచి వాళ్ళు అనుకుంటాం మనం. కోసేసాకు తడుగు కోసేసాక వెళ్తుంది. సరిగ్గా ఏ పెద్ద చెప్పాడు కానీ మాట ఎంత కోసైపోతే అలా చెప్పుంటాడండి అన్నమాట. చాలా ప్రమాదం వాళ్ళు అండి. రైట్, ఇక్కడ అంటున్నాడు బుద్ధిమంతులు, బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ వేరు. ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారో నోట్ చేసుకొని తినవసరం లేదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఎవరు నీతి మార్గము వైపు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశించేదారు. వారు బుద్ధిమంతులు అన్నాడు వాళ్ళని. అక్కడ ఉన్న మాట బుద్ధిమంతులైతే, అదిగో బుద్ధిమంతులైతే ఎలా ఉంటారట, ఇక్కడ దాకా బట్టలు చెట్టుకుని ముద్దపప్పుల్లో కూర్చుని ఏమి ఎరగనోళ్ళగా ఉండి అతనికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అంత మేధావులలో. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ చెబుతున్న ఈ సందర్భాలు చాలా ప్రాముఖ్యమైనవండి. బుద్ధి విషయంలో కూడా ఎలా ఉండాలి మనం? పసిపిల్లల్లా ఉండకూడదు, పాలు తాగేవారుగా ఉండకూడదు, వాక్యం విషయంలో పసిపిల్లల్లా ఉండకూడదు, రక్షణ విషయంలో పిల్లల్లా ఉండకూడదు. ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి, బుద్ధిలో ఎదగాలి. అన్ని కామన్గా వస్తున్నాయి చూసారా. పసిపిల్లల్లా ఉండొద్దు. భక్తి విషయంలో చాలా మీకు ఒక మంచి అనుభవం వచ్చేసేయాలి. అనుభవం వచ్చేయాలి మీ అందరికీ. నాలుగో విషయం ఏంటంటేనండి, మారు మనసు విషయంలో ఎదుగుదల కావాలి. ఎదగాలంటండి మారు మనసు విషయంలో. లూకా సువార్త 7వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు. ఇక్కడ కూడా చూడండి, పసిపిల్లలని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు మనకి. లూకా సువార్త 7వ అధ్యాయము 28వ వచనం నుండి యేసు ప్రభు వారు చెప్తున్నారు ఈ మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై, చాలామంది బాప్తిస్మం పొందేశారట ఆయన చెప్పిన మాటలు విని, బోధ విని, దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమునంటే బాప్తిస్మం దేవుని సంకల్పం, అది దేవుని సంకల్పమును నిరాకరించిరి. కొంతమంది పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ఏం చేశారట? బాప్తిస్మం అనే దేవుని సంకల్పాన్ని నిరాకరించారట. బాప్తిస్మం తీసుకోకపోయినా పర్లేదు, బాప్తిజం తీసుకోకుండా నీతిమంతుడిగా ఉంటే తప్పేటి? బాప్తిజం తీసుకోకపోయినా నీతిమంతుడిగా ఉంటే పరలోకానికి వెళ్ళమా? చెప్పేవాళ్ళు లేరా? బాప్తిజం తీసుకోకపోయినా కానీ పరలోకానికి నరకానికి వెళ్తామన్న మాట ఈరోజు మనం అనకూడదు అనే విచిత్రమైన సంఘటనలు ఈరోజు మనకు అనిపించటం లేదా? ఏమన్నా తీసుకోవాలా తీసుకోకూడదా? ఖచ్చితంగా తీసుకోవాలి. రైట్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, వాళ్ళు ఏమంటున్నాడు, కొంతమంది దేవుని సంకల్పాన్ని కాదంటున్నారంట. ఎవరాలో? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, అంటే ఆల్రో వాక్యం చెప్పేవాళ్ళే. వాళ్ళని ఏమంటున్నాడు, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును? నేను వీళ్ళని దేనితో పోల్చాలి? కొంతమంది ఏమో వాక్యం విని బాప్తిస్మాలు పొందుతున్నారు, కొంతమంది దేవుని సంకల్పం ఇది కాదని బాప్తిస్మమే అవసరత లేదని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళని చూసి నేను ఏమనుకోవాలి? నేను దేంతో పోల్చాలి అని దేంతో పోలుస్తున్నాడు చూడండి యేసుప్రభు వారు. సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గురోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి అంటే అర్థం ఏంటండి? దేవుని వాక్యమును ప్రకటించాము కానీ మీరు వినలేదు, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి కానీ ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎలా ఉన్నారంటే వీళ్ళు? పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లకాయలు అంటే ఎవరో? పిల్లలు. పిల్లకాయలంటే వీళ్ళే. వీళ్ళు ఎలా ఉన్నారట? మారు మనసు విషయంలో ఎలా ఉన్నారట? బాప్తిస్మం, మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? బాప్తిస్మము దగ్గర ఆ స్టార్ట్ అయిన తొలిమెట్టు
మారు మనసుకు తొలిమెట్టేది బాప్తిస్మం. దానికి ముగింపు ఏంటి? క్రీస్తు స్వరూపము కలిగి బ్రతకడమే మారు మనసు కలిగి ఉండటము. అది ముగింపు అన్నమాట. ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ చెప్పానండి? క్రీస్తు యేసు మంచి సైనికుడుగా ఉండేవారికి ఒక వయసు రావాలి. ఆ వయసు ఎప్పుడు వస్తుంది? 4 విషయాలు చెప్పాను. ఒకటే, వాక్యం విషయంలో ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి, బుద్ధి విషయంలో ఎదగాలి, మారు మనసు పొందుటలో ఎదగాలి. మారు మనసు పొందటం అంటే అర్థమైందా మీకు? ఏంటి? బాప్తిజంతో ఆరంభమైన మీ మారు మనసు క్రీస్తు స్వరూపం చేయాలి మనలో. అప్పుడుతో ఎండ్ అవుతుందండి. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైపోయింది, చాలా వరకు అర్థమైపోయింది. సైనికులు ఎవరో కాదో అర్థమైపోయింది మనకు అప్పుడే. అమ్మా, మన సైనికులమా మేకులమా మనకు అర్థమైపోతున్నారు. ఇంత విచిత్రం ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే క్రీస్తు స్వరూపములోనికి మనల్ని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు ఆయన. తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. ఒక మంచి సైనికుడిగా ఉండాలి నువ్వు వాక్యంలో ఎదిగినప్పుడు, నువ్వు రక్షణలో ఎదిగినప్పుడు, నువ్వు బుద్ధి విషయంలో ఎదుగుదల ఉన్నప్పుడు, నీకు మంచి చెడేదో తెలిసిపోతున్నప్పుడు, నీకు మారు మనసు విషయంలో ఎదుగుదల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా ఉంటామో తెలుసా అండి? సైనికుడిగా మనకు అర్హత వస్తుంటుంది. అప్పుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా నీకు వెనుక ఉంటాడు. ఆ సైన్యాధిపతికి సైనికుడిగా మనం ముందుండబోతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. నువ్వు నిజమైన సైనికుడు అయితే నీ వెనుక సైన్యములకు అధిపతి యెహోవా నీకు కాపుదల నీకు ఇవ్వాలి, నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు ఆయన. చివరిగా 5వ సందర్భం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి. చివరిగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి, ప్రేమ కలిగి ఉండటంలో ఎదుగుదల, ప్రేమ విషయంలో ఎదుగుదల ఉండాలండి. చూడండి పౌలు గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో ప్రేమకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచము గణగడలాడు తాళమునయుండును. ఏమంటే దేవదూతల భాషతో మాట్లాడేంత గొప్ప స్థితి నీకున్నా, ఓ గొప్ప గిఫ్ట్ అయితే నీకున్నా, ప్రేమ లేకపోతే నీ గిఫ్ట్ వల్ల ఉపయోగం లేదు. ప్రవచించు కృపావరము కలిగి, ఏమంటే ఇక్కడ అండర్లైన్ చేయండి, ఒక ఇంపార్టెంట్ మాట ఉంది ఇక్కడ. ప్రవచించు కృపావరము కలిగి అంటే ప్రవచించటం అంట. ఇప్పుడు ఉన్నాయా ఎవరికన్నాయి? ప్రవచించే వరాలు ఎవరికైనా ఉన్నాయా? లేవా? ఏమంటే ఉన్నాయా లేదా? ప్రకటించే కృపావరములు ఈ కాలంలో ఉన్నాయా లేదా? ఉన్నాయా? ఎవరికున్నాయి? చెప్పాలి ఎవరికున్నాయి? ఈ కాలంలో ప్రవచించటం అంటే క్రీస్తు రాకడ గురించి బైబిల్లో వ్రాయబడింది చెప్పడమే. కానీ చాలామంది ప్రవచించేస్తుంటారు, వృత్తి అబద్ధాలు నమ్మకండి. ప్రవచించేది నాకు ప్రవచన వివేచన ఇంకోటి ఏదో ఉంటుందండి, చాలా బాగా అయ్యే వచ్చి ఇంకేముండవు వాళ్ళకి. తప్పండి. ఇది ఆ కాలంలో ఉన్న వారిని ఉద్దేశించి చెప్తున్న మాట ఇది. ఇప్పుడు క్రీస్తు రాకడ కొరకే మనం ప్రతి మాట ప్రవచించాలి తప్ప దేవుడు చెప్పనది మనం చెబుతున్న సందర్భాలుగా మనం మాట్లాడకూడదు. చూడండి ఎంత మంచి మాట. మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, మర్మములన్నీ అంటే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో వరకు ఎన్ని మర్మాలైతే ఉన్నాయో అన్నీ నీకు తెలిసిపోయి, అంటే చాలా గొప్ప కదండి అన్ని మర్మాలు తెలిసాయంటే. మరమరాలా చెప్పేస్తున్నాడు అనుకోండి, చాలా గొప్పడు అంటాం మనం. కానీ ఒక మాట చూడండి ఏమంటున్నాడో, మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పికిలింపగల పూర్ణ విశ్వాసము గలవాడైనను, ప్రేమ లేకపోతే గాలి చేశాడు, గాలి నెమ్మదిగా తీసేసాడు. చూడండి అంటే ఏది లోపించింది మనుషుల్లో? ప్రేమ. చర్చిల్లో ఉంటాం, మాట్లాడుకోం ఒకరంటే ఒకరు. మనం చాలా ప్రాంతాల్లో చూస్తుంటాం, మన ఇక్కడ విషయం నేను అనడం లేదు, బయట సంఘాల్లో చూస్తూ ఉంటాం. అంటే వాక్యమే వీళ్ళ పనే. క్రీస్తు సైనికుడు కాదు కదా, నెంబర్ 1 సైతానికి కూడా చరిగా మారిపోతున్నావు నువ్వు.
ఆలోచించండి ప్రియులరా. ఇక్కడ మంచి విషయం చెప్తున్నాడు. 10, 11 ఇవన్నీ చదువుకుంటూ వస్తే 10, 11 విషయాల్లో మంచి ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాడు అండి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమోగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు మళ్ళీ పిల్లవాడి స్థితి గురించి మాట్లాడుతున్నాడు చూసారా అండి. మీరు పాయింట్ ప్రారంభం నుంచి గమనిస్తున్నారో లేదో, పిల్లల విషయం నుంచి వెళ్తున్న ఇంపార్టెంట్ అంతా కూడా, విషయం అంతా కూడానే రైట్. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని. అంతే కదా, పిల్లవాడిగా ఉన్నప్పుడు మాటలు ఎలా ఉండాలి? పిల్లలాగా ఉంటేనే ముద్దేసుకొస్తాయి. పిల్లలు ముదర మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది? అందరి ముందు బాగానే మాట్లాడి పక్క తీసుకెళ్ళి కొట్టేస్తారండి. పిల్లలు ముదర మాట్లాడితే బాగు, వయసుకి మించిన మాటలు మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంటుంది వాళ్ళ మీద. పిల్లలు చాలా మనకు తెలుసు కదా, చాలా నిలిచేస్తుంటారు పిల్లలు. నాకు వచ్చేసింది, నాకు వాళ్ళని చూసి సిగ్గేసేసింది నాకు. పాప మనకి ఏమీ రాదు, పాప మనకి ఏది నూరిపోతుందే. మనం అర్థం చేసుకుని మాట్లాడడం వేరు. నీకు కాళ్ళ కిందకి వెళ్ళిపోతానంటాడు. ఎందుకు వెళ్ళిపోతున్నారు కాళ్ళ కిందకి? నువ్వేనా పురుగువా నువ్వు? ఇలాంటివి అన్నమాట. అవన్నీ ఇచ్చి చిన్నపిల్లల లక్షణ పద్ధతులు అవన్నీ. చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగా ప్రవర్తించకూడదు. పెద్ద మాటలు మాట్లాడకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నపిల్లల తింగర మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. మనం చిన్నప్పుడు వర్షం వస్తుంటే కత్తి పడవలు చేసేవాళ్ళు. కత్తి పడవలు గుర్తున్నాయా? కత్తి పడవలు చేసి నేను చేశానండి. కత్తి పడవలు చేసి ఇటేపు రాయి పెట్టి పెద్ద ఇంజనీర్లా చూస్తుండే ఉండేది అలాగా. అప్పుడు చాలా బాగుంటుంది అది కాలక్షేపం. అదే ఇప్పుడు కత్తి పడవ చేసి రాయిలెట్టు చూస్తున్నాను అనుకోండి, ఏమంటారు నన్ను? ఎరా మనిషి ఎదిగా కానీ నీకు బుర్ర తిట్టేస్తారు. ప్రతి ఒక్కరు తిడతారు నన్ను. తాళ్ళకి ఎదిగో ఏం పనులు నీకు అంటారు నన్ను. అంటే చిన్నవాడుగా ఉన్నవాడు పెద్ద మాటలు మాట్లాడకూడదు. ఏమ్మా, పెద్దగా ఉన్నవాడేమో చిన్న పిల్లల మాటలు మాట్లాడకూడదు. గమనించండి, పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు పిల్లవాని వలె మాట్లాడాను, ఆ పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానేశాను అంటున్నాడు అండి. ఇప్పుడు చెప్పండి, పిల్లోడు ఎవడు పెద్దవాడు అవడం ఏంటి? చెప్పండి. పిల్లవారిగా భక్తి జీవితంలో పిల్లవారిగా ఉండడం ఏంటి? భక్తి జీవితంలో పెద్దవారిగా ఉండడం ఏంటి? చెప్పాలి, త్వరగా మాట్లాడాలి. మీరు పిల్లలన్నమాట అయితే మీరు అందరూ బాప్తిజం తీసుకున్నారంటే ఎవరు మీరు? పసిపిల్లలు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై పిల్లలు అంటూ అన్నారు. బాప్తిజం తీసుకున్నావు అంటే అప్పుడే దేవుళ్ళో పుట్టావు నువ్వు, అంతేనా? అంతే కదా, కొత్త జన్మ, దేవుళ్ళో పుట్టావు అంటే బాప్తిజం తీసుకున్న రోజున నువ్వు పిల్లోడివే. అప్పటి నుంచి ఏం చేయాలి? అంచెలంచెలుగా ఎదుగుదల ప్రారంభించాలి. వేగంగా ఎదగాలి. అది 1-2 సంవత్సరాలు అయిపోవచ్చు, ఒక 4 సంవత్సరాలు అయిపోవచ్చు, 10 సంవత్సరాలు అయిపోవచ్చు. చచ్చిపోయేదాకా ఎదుగుతూ కూర్చున్నాం అనుకోండి, ఇంక ఎదగమేటండి మనం? ఎదగమా? లోకంలో ఉన్న శిశువులు చూడండి, 2-3 సంవత్సరాలకు రెడీ అయిపోతున్నారు. మరి దేవునిలో పుట్టిన శిశువులు చూడండి, 10 సంవత్సరాలు వచ్చినా ఏం పాట పడతారు? చిన్నాగో రే పిల్లని నేను ఏసయ్యా. ఇదే కదా మన పరిస్థితి. శిశువులాగా ఉన్నామా మన పెద్దోళ్ళుగా ఉన్నాం? చెప్పండి. ఇప్పుడు పిల్లల్ని ఎవడన్నా సైన్యంలో పెట్టుకుంటాడా? పిల్లల్ని ఎవరైనా సైన్యంలో తెచ్చుకుంటారా? మరి వాక్యంలో పిల్లల్లాగా ఉన్న మనల్ని, బుద్ధిలో పిల్లలుగా ఉన్న మనల్ని, రక్షణలో పిల్లలుగా ఉన్న మనల్ని, మారు మన శిష్యులు పిల్లలుగా ఉన్న మనల్ని క్రీస్తు మంచి సైనికుడిగా నిన్ను చేర్చుకుంటాడా? చేర్చుకోడు. అసలు సైనికుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమన్నా మనకున్నాయా? ఆలోచించండి ప్రియులారా. ఎదగాలి. ఎదుగుదల చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సామెతోటి ఉంటుంది పెద్దలు చెప్పేది, పొట్టోడు పోలీసు ఉద్యోగానికి పనికిరాడు అని ఒక సామెతోటి ఉంటుంది. అంటే మరుగుజ్జుతనంగా ఉన్నవారిని పోలీసు సైనికులుగా చేర్చుకోలేరు. ఎదుగుదల లేని వారిని సైనికులుగా చేర్చుకోలేరు. అలాగే మానసిక ఎదుగుదల లేని వారిని కూడా సైనికులుగా చేర్చుకోలేరు. ఏమంటే భక్తిలో ఎదుగుదల లేని మనల్ని కూడా క్రీస్తు సైనికుడుగా చేర్చుకోడు మనల్ని. అక్కడ శత్రువు చూస్తుంటే భయంకరమైన మామూలుడు కాదు వాడు. ఏమంటే శత్రువు ఎలా అంటాడు? అటు పాకిస్తాన్ అనుకుంటున్నారా? చైనా అనుకుంటున్నారా? అమెరికా అనుకుంటున్నారా? అమ్మో, ఇంకేమన్నా ఉందా? ఎవడో శత్రువు ఎవరు? అక్కడ ఉన్న శత్రువు ఎవరండి? సాతాను. వాడు కనబడతాడా? కనబడాడు. వాడి వెపన్స్ ఏంటి?
కానీ మన వెపన్స్ ఏంటండి? దేవుడు మనకిచ్చిన వెపన్స్ ఏంటి? వాక్యం. ఇప్పుడు వాడి వెపన్ ఏంటి చెప్పండి? ఆ వాక్యాన్ని ఎత్తుకుపోవడం. అందుకే ఏ రోజు విన్న వాక్యం ఆ రోజు ఏమైపోతుంది? మీరు ఎక్కువగా వాక్యాలు వింటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ విన్న మాటలన్నిటి ప్రకారంగా బ్రతికేయాలి. లేదా ఎదుగుదల ఆగిపోయిందేమో ఒక్కసారి చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు యేసు మంచి సైనికుడిగా ఉండేవారికి ఉండవలసిన వయసు, అర్హత ఏంటి చెప్పండి? ఒకటి చెప్పండి, వాక్యం విషయంలో ఎదుగుదల. 2, రక్షణ విషయంలో చాలా పరలోకానికి వెళ్ళిపోయి ఆ రక్షణ విషయంలో నీకు చాలా ఎదుగుదల ఉండాలి. పసిపిల్లలుగా ఉండకూడదు. వాక్య విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. రక్షణ విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. బుద్ధి విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. మారు మనసు విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. ఏమండి? ఆ తర్వాత ప్రేమ విషయంలో పసిపిల్లలుగా ఉండకూడదు. మీరు ఎదిగిపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అదే అంటున్నాడు పౌలు గారు. 1, వాక్యంలో ఎదగాలి. 2, రక్షణలో ఎదగాలి. 3, బుద్ధి విషయంలో ఎదగాలి. 4, మారు మనసు విషయంలో ఎదగాలి. 5, ప్రేమ కలిగి ఉండటంలో ఎదగాలి. అలా ఎవరైతే ఎదుగుతారో వాళ్ళు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. పౌలు గారు ఒక మంచి సైనికుడు అండి. యేసుక్రీస్తు వారు ఒక మంచి సైనికుడు, ఒక మేజర్. మిలిటరీ దళాల్లో గొప్ప పోస్ట్ ఏదైనా ఉందంటే అంతకన్నా గొప్పదనుకోండి. ఆయన్ని ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రాణం. దేశం కోసం ప్రాణం పెడుతున్న వారిని చూసి గర్వపడుతున్నామే. మరి దేవుని కోసం ప్రాణాలు అర్పించిన వారు, మరి దేవుని కోసం జన్మనిచ్చిన, జీవితాన్నిచ్చిన, బ్రతుకునిచ్చిన ఆ దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణాలు ఒక్కటైనా మనకున్నాయా? తెల్లవారుజామున ఏమి లెగిస్తామండి? లెగిస్తామా? ఎన్ని గంటలు లెగిస్తారు ఉదయం? ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని గంటలు లెగుతారు? 10 గంటలు లెగుతారండి. లెగిస్తున్నారా? 10 గంటలు లెగుతున్నారా? 9, 10 ఎన్ని గంటలు లెగుతారు మార్నింగ్? మీ టైం ఏంటంటే చెప్పండి ఎవరిదన్నా. ఎన్ని గంటలు లెగుస్తారమ్మా మీరు అందరూనే? ఎన్ని గంటలకి? ఎన్ని గంటలు అయితే సూర్యుడు వచ్చి వెళ్ళిపోతుండాలి మనకి. లేవండి, తెల్లవారుజాము లేవండి. పక్షులు లెగుతున్నాయి, లేవండ్రా సోమరభూతులారా అంటున్నాయి కదా. మనకేదో పనులు విపరీతంగా చేసి అలసిపోయినట్టు. ఎన్ని గంటలకి? 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి, కొంతమంది మధ్యాహ్నం లెగుతారు. మధ్యాహ్నం మీకు అలా సాగుతుందిలేండి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే అవకాశాలు అలా లేవు మనకి. పడుకోండి, పర్లేదు, నో ప్రాబ్లం. అలాగే పరలోకం వెళ్ళరు కదా. క్రీస్తు సైనికుడు కాదు కదా, ఆ గేట్ దగ్గర కూడా నిలబడినవాడు మనల్ని. ఏ అర్హతలు లేకుండా ఎలా బతికేస్తున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. లోకంలో ఎన్నో విపత్తులు వస్తున్నా, ఇందాక సోదరుడు చెప్తున్నాడు, మన చర్చికి వచ్చాడు మార్నింగ్. ఓ సోదరుడు వచ్చి చెప్తున్నాడు. చెప్పి గబగబ చాలా ఏడ్ చేశాడు ఒక ఆయన సోదరుడు. కరోనా ప్రభావం అని చెప్పేసి కార్ల మీద కానీ, బస్సుల మీద కానీ, దేని మీద వెళ్ళడానికి లేదని, ట్రైన్ల మీద వెళ్ళడానికి లేదని బండి మీద వెళ్ళిపోతున్నాడు వైజాగ్ నుంచి విజయనగరం. ఒకగానో కొడుకట, వాళ్ళ తల్లికో తండ్రికో క్యాన్సర్ కూడా ఉందట. మన సోదరుడు చర్చికి వచ్చే సోదరుడు ఫ్రెండ్, కొడుకు యొక్క ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అట. చాలాసార్లు ఇంటికి వచ్చేవాడండి. ఎందుకు బ్రదర్ అలా ఉన్నారంటే గొల్లుమని పాపం చాలా దుఃఖం చూపించి ఏడ్చాడు ఆయన. కొంతమంది జీవితాలను చూస్తుంటే నిజంగా రక్తం మరిగిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. భయం లేని ఆ తనం, భక్తి లేని ఆ పరిస్థితులు చూస్తుంటే మరిగిపోతుంది రక్తం. కానీ ఏం చేయాలి? మేము ఇంతే అంటారు, అంతే. ఎదుగుదల ఉండదు. మీరు బాప్తిజం పొంది ఎంతకాలం అయిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత ఎదిగారో. క్రీస్తు యేసుడు సైనికుడు, మంచి సైనికుడు అని ఆయన అన్నాడు. సైనికుడికి కాదు కదా, వాళ్ళ ఆయుధాన్ని మోసే అర్హత కూడా లేని స్థితిలోకి మనల్ని దయ్యం తీసుకెళ్ళిపోయింది. మనల్ని కనబడని శత్రువు తన సైన్యాన్ని ప్రతి గ్రామములో, ప్రతి మండలాల్లో, ప్రతి దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా తన సైన్యాన్ని చెడిపోతున్న వారిని, పాడైపోతున్న వారిని నిలబెట్టుకుంది. అది కనీసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులను చూస్తున్నా ఎంత ఆనందపడాలి ప్రియమైన పాఠం నేర్చుకోవాలి. అందుకే దేశభక్తి కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు ఒక్కసారి ఎలా బ్రతుకుతున్నామో అన్న సంగతి ఆలోచించండి. ఒకసారి మనం సైనికులమేనా? అసలు ఎదుగుదల మనకుందా? ఇవన్నీ మనసు పెట్టి ఆలోచించకపోతే ఖచ్చితంగా సాతాను మనల్ని వేటాడడానికి యుద్ధంలో, ఓ భీకరమైన యుద్ధంలో వాడు సన్నాహాలు చేస్తున్నాడు ప్రియులారా.
జాగ్రత్త. విపరీతంగా పెరిగిపోతున్నాయి, కేసులు పెరుగుతున్నాయి. ఏదో ఇవి కాకుండా వేరే ఎన్నో. నిన్న చూస్తే పేపర్లో ఓ సంఘటన చదవగానే దుఃఖం వచ్చేసింది. భార్యాభర్తలకు ఏదో గొడవ. ఇద్దరు చక్కగా పిల్లలు, 5 సంవత్సరాల పిల్లలు, కవల పిల్లలు, హర్షిని హర్ష పేరు, చక్కగా ఉన్నారు పిల్లలు. నాన్న అవరే బయటికి వెళ్తారంట్రా, మిమ్మల్ని బయటికి తీసుకెళ్తానంట్రా పార్క్ అని తీసి బయలుదేరగొట్టాడు. ఆనందంగా సంతోషంగా స్నానం చేసి రెడీ అయిపోయారు. మా నాన్న చాలా మంచోడు అనుకుంటూ ఎక్కేశారు బండి. గోదావరి నదిలోకి వెళ్ళి దూకేశారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇప్పుడు శవాలు దొరికేయలేదు. నేను పేపర్ చూడలేదు ఈరోజు. చూసారా గొడవలు? మనకి ఏం జరిగితే మనకి జ్ఞానం వస్తుందో, భయం వేస్తుందో, భక్తి వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదో ఒకరోజు పోతామని తెలుసు. వెళ్ళిపోయే ముందు ఏమంటే ఒక ప్రయోజకుడిగా దేవుని కోసం బ్రతికి వెళ్ళాలన్నా, ఓ పౌరుషంగా బ్రతుకుదామన్న ఆలోచన మనకు రాదేంటి ప్రియులరా? మనకు రాదేంటి? నువ్వు ఎప్పుడవుతావు సైనికుడిగా? సైనికుడిగా ఉండే అర్హత నీకు ఎప్పుడు వస్తుంది? సైనికుడిగా ఉండే వయసు నీకు ఎప్పుడు వస్తుంది? నీకు ఎప్పుడు వస్తుంది? ఏమండి, అపవిత్రముగా ఉన్నవాడు దేవుని వాక్యం ఎంత తీసుకున్నా అతను ఎదగాడు. కన్ఫర్మ్. మళ్ళీ చెప్పనా? అపవిత్రముగా ఉన్నవాడు ఎంత వాక్యాన్ని తీసుకున్నా అతను ఎదగడు. ఇది దేవుని వాక్యం గట్టిగా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం చదువుతుంటే భయం వేస్తుందండి. నిలబెట్టి కడిగేస్తుంది మనల్ని. మనకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోతే మన జీవితం వల్ల దేవునికి ఏమండి మనల్ని దండులో చేర్చుకున్న యజమానుని మనం సంతోషపరచగలుగుతున్నామా? అందుకే తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నువ్వు నాతో శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. నువ్వేంటి చిక్కుకుపోతున్నావు? నా కుటుంబం అన్నావేంటి? నా కుటుంబం అని చెప్పి దేవుణ్ణి వదిలేస్తావేటి? నా ఇష్టమని దేవుణ్ణి వదిలేస్తావేటి? ఈ జీవన వ్యాపారంలో బ్రతకడం కొరకు దేవుడు నీకు మంచి భవిష్యత్తును, మంచి పేరిచ్చి నిన్ను భూమి మీద నిలబెడితే నువ్వు చేసేది ఇదా? యుద్ధం చెయ్యవై, నా కోసం యుద్ధాన్ని చెయ్యి, సాతానుతో యుద్ధం చేయి. ఒకప్పుడు యోబు చేసినట్టుగా చెయ్యి, ఒకప్పుడు పౌలు చేసినట్టుగా చెయ్యి. సైనికుడిగా, యుద్ధం చేసేవాడిగా, వీరుడిగా ఉండవయ్యా అని నిన్నంటే ఏంటి? దోషిలాగా ఉన్నావేంటి? నువ్వే ఒక దోషిలాగా, దొంగలాగా ఉన్నావేంటి? నువ్వే ఒక శత్రువులాగా మారావేంటి దేవుడికి? జాగ్రత్త. నీ భక్తి జీవితం ఎలాగుందో ఈ సైనికులందరినీ చూస్తున్నప్పుడు ఎంత భక్తి, వీళ్ళకి దేశం మీద ఎంత భక్తి, ఎంత భక్తి. ప్రాణాలు ఇస్తారా దేశం కోసం? వాళ్ళ హేమరాజు యొక్క తండ్రి అన్నమాట ఎంత బాగుందండి ఆ మాట. పాకిస్తాన్ వాళ్ళు తన కుమారుడు తల నరుక్కుని పోయారు. హేమరాజు యొక్క తల నరుక్కుపోతే అప్పుడు అంటున్నాడు, తల వంచని తల నా కొడుకుది, అది ఎలా ఉంటుందో చూడాలని తీసుకెళ్లారు పాకిస్తాన్ వాళ్ళు. నేను ధైర్యంగా ఉన్నాను ఆ విషయంలో గర్వంగా అంటున్నాడు ఒక తండ్రి. మనం ఎలా ఉన్నాం ప్రియులారా? రెండవ రాకడలో ఇదిగో యేసుక్రీస్తు వచ్చి మనల్ని అడిగినప్పుడు తల దించుకునేవాడిగా మనం ఉండకూడదు, తలెత్తుకునే వారంగా మనం బ్రతకాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, అమూల్యమైన మీ మాటలతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీరు రాయించిన ఎన్నో నిగూఢమైన సంగతులు మాకు నేర్పించండి నాయన. మేము వాక్యంలో పసిపిల్లలుగా కాకుండా లోతుల్లోనికి వెళ్ళగలిగే నాయన నా తండ్రి పెద్దవారిగా, బుద్ధి కలిగిన వారముగా ఉండడానికి మీ కృప చూపించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కదిలించేటట్టుగా మీ కృప చూపించండి. భక్తి విషయంలో ఏ స్థితిలో, ఏ స్థాయిలో మేము ఉన్నాము అనే పరిశీలన చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమును వింటున్న బిడ్డలను దీవించండి నాయన. మంచి సైనికుడిగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా, ప్రాణాలు అర్పించే సైనికుడిగా మేము ఎదగగలిగే భాగ్యము మాకు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.